సింహరాశి వారికి ఈ నెల కొంచెం ప్రభుత్వ ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం చేసేవారు స్త్రీ పురుషులందరూ కూడా బాధ్యత పెరుగుతాయి. అధికారులు బాగా ప్రెషర్ ఇస్తారు. పై అధికారులు కింద వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రెషర్స్ బాగుంటుంది, తట్టుకోలేని ఇబ్బంది ఉంటుంది. అసాంఘికమైనటువంటి అవకాశాలు ఎక్కువ వస్తుంటాయి. దాన్ని చేయడం వల్ల ఉద్యోగం పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఏ సమయంలో ఉద్యోగం నుంచి తీసేస్తారనే భయంతో ఉంటారు. కాబట్టి మీరు ఆల్టర్నేటివ్ ఇన్కమ్ కూడా చూసుకోవాలి, ఆల్టర్నేటివ్ ఉద్యోగాన్ని కూడా చూసుకోక తప్పదు. ఈ నెల వాదనలు వద్దు. లీడర్లా నడిస్తే గౌరవం, బాగా గుర్తుకోండి. బాస్లా కాదు, నాయకుడిలా ఉండాలి. ఇది కొంచెం అవకాశాలు ఉన్న అహంకారం వల్ల ఛాన్స్ పోయే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగాలకి వినయంగా మాట్లాడితే విజయం. ఇంటర్వ్యూస్ కూడా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టార్, వ్యాపారం వాళ్ళకి ఇండస్ట్రీస్ లో లీడర్షిప్ టెస్ట్ ఉంటుంది. సర్వీస్ సెక్టార్ లో పబ్లిక్ డీలింగ్, వ్యాపారంలో పార్ట్నర్స్ ఇష్యూస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. కాస్త జాగ్రత్త. మనీ ఫ్లో అనేది కొంచెం మిశ్రమంగా ఉంటుంది, కొంచెం తక్కువగా ఉంటుంది అని కూడా చెప్పచ్చు. లాభం కనిపిస్తుంది కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ నష్టాన్ని కల్పిస్తుంది. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అసలు చేయకండి. లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోండి. షేర్ మార్కెట్ లో అంతా కూడాను. ఇంకా విదేశాల్లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులకి ఉద్యోగాలు దొరకకుండా లేదా H1 లేదా ఇంకా మీకు సంబంధించిన విషయాలంతా ఆలస్యం అవుతున్నాయి. చూసారా, జాగ్రత్త తప్పదు. కొంచెం మాట పడాల్సి వస్తుంది. వీటన్నిటి కారణం అంటే గ్రహాలు కాస్త బాగాలేదు. గ్రహాలు బాగాలేదని అంటే మొత్తం జీవితం అంతా చెడిపోతుంది కాదు. టెంపరవరీగా గ్రహాలు బాగాలేదు కాబట్టి దాన్ని మీరు దాన్ని చక్కదిద్దుకుంటే అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. అద్భుతమైనటువంటి విలువలతో కూడినటువంటిది పొందుతారు. వీసా సమస్యలు ఏదైనా ఉన్నా కూడా జాగ్రత్త. ఏ విధమైనటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకండి. మీ లైసెన్స్, మీ యొక్క పాస్పోర్ట్స్ అన్ని కరెక్ట్గా రెన్యువల్గా ఉన్నాయని చూసుకోండి. కరెక్ట్గా వ్యవసాయదారులకి కార్మిక సమస్యలు, లేబర్ సమస్యలు బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు పెరుగుతాయి. అధిక ఆశ వద్దు, నిలకడే లాభం. చక్కగా కూరగాయల పంట కూడా మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ వారికి అమ్మకం ఆలస్యమైన, కొనుగోలు అన్ని రకాలుగా కూడా ఉంటుంది. డాక్యుమెంట్స్ అంతా కూడా చక్కగా చూసుకోండి. మిశ్రమంగా ఉంటుంది. స్పెక్యులేషన్ యొక్క మీడియేషన్ చేసే వాళ్ళకు కూడా మంచి కమిషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులంతా కూడా ఈగో క్లాష్ ద్వారా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సెటిల్మెంట్ ఆలోచిస్తే మంచిది. తీర్పులు కూడా మీకు నెగిటివ్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రేమలో అహంకారం పెరిగిపోయి విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబంలో భార్య భర్తల మధ్య సఖ్యత లోపం. నువ్వానైనా ప్రత్యేకించి సింహరాశి స్త్రీలు కొంచెం ఒక్క మెట్టు దిగితే బాగుంటుందేమో అనిపిస్తుంది. అది కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. మీ పిల్లలపై కూడా మీరు అధికారం ఎక్కువ చూపిస్తుంటారు. అధికారం కాదు, ఆప్యాయత అవసరం అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఆరోగ్యం పట్ల ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. కొంచెం శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు కూడా ఉంటుంది. కోపం వల్ల ఆరోగ్యం దెబ్బకుంటుంది. విశ్రాంతి తప్పనిసరిగా కూడా ఉంటుంది. కొంచెం జాగ్రత్త.